ఉత్తర ప్రదేశ్ దక్షిణ భాగం నుండి దక్షిణ తమిళనాడు వరకు నార్త్ సౌత్ దిశలో ఉన్న ద్రోణి లేదా ట్రఫ్ ప్రస్తుతం సౌత్ ఈస్ట్ మధ్యప్రదేశ్ అంటే ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది మరఠ్వాడా, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉంటాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మొదటి 3 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, మిగిలిన 4 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు నుంచి రాబోయే 5 రోజుల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం 1-2 చోట్ల ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో 4వ రోజు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు 1-2 చోట్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మొదటి 2 రోజులలో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది.